ఈ ఒక్క పేరు బయటకి రాగానే అమెరికా మార్కెట్ క్లాష్ అయిపోయింది. ఆ పేరు ఎవరిది అనుకుంటున్నారు? ఎవరిదంటే డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఒక పెద్ద మార్పు చేయాలని చూస్తున్నారు. ఈ న్యూస్ వినగానే ఇన్వెస్టర్లందరూ కూడా భయపడ్డారు. బంగారం ధర, వెండి ధర ఒక్కసారిగా పడిపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్ కూడా కిందకి జారింది. ట్రంప్ వల్ల కొత్త రిస్క్ వచ్చిందని గ్రహిస్తున్న ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ఎందుకంటే ట్రంప్ ఫెడరల్ రిజర్వ్కి ఒక కొత్త వ్యక్తిని ఎంపిక చేయాలని చూస్తున్నారు. ఆయన పేరు కెవిన్ వార్ష్. ఈ పేరు బయటికి రాగానే అమెరికా మార్కెట్ వెంటనే పడిపోయింది. ఇన్వెస్టర్లకి భయం ఏంటంటే కెవిన్ వార్ష్ వడ్డీ రేట్లు చాలా త్వరగా తగ్గిస్తాడని, లేదా ట్రంప్ మాట ఎక్కువగా విని నిర్ణయాలు తీసుకుంటాడని. అలా చేస్తే ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రంగా పనిచేయదు. ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఫెడరల్ రిజర్వ్ దేశం ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద ప్రభావం చూపుతుంది. ఇది ఫెడరల్ రిజర్వ్ని కంట్రోల్ చేయాలనే ప్రభుత్వం. ట్రంప్ ఈ దిశగా తన మొదటి అడుగు వేశారు.